హాయ్ అండి. అందరికీ నమస్కారం. అమావాస్య రోజు అంటే చాలా శక్తివంతమైన రోజు అని అందరికీ తెలుసు కదండీ! కానీ అమావాస్య రాత్రి శక్తులు చాలా బలంగా ఉంటాయని శాస్త్రం చెబుతుంది. అందుకే ఆ రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అమావాస్య రోజు రాత్రి ఆలస్యంగా బయట తిరగకండి. అమావాస్య రాత్రి నెగెటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పెద్దలు అంత రాత్రి వరకు తిరగకు అని చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం అమావాస్య నాడు తలస్నానం చేస్తే శరీరం బలహీనపడుతుందని నమ్ముతారు. ఆ రోజు అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం చేయకూడదు. అమావాస్య రోజు తలకు నూనె రాయకూడదు. అమావాస్య రోజు గోర్లు కత్తిరించడం, గెడ్డం గీయడం, జుట్టు కత్తిరించడం వంటివి కూడా చేయకూడదు. ఆ రోజు కొత్త పనులు, శుభకార్యాలు చేయకూడదండి. అమావాస్య రోజు పసిపిల్లలను సాయంత్రం వేళ అస్సలు బయటికి తీసుకుని వెళ్ళకూడదు. అమావాస్య రోజున మాంసాన్ని తింటే ప్రతికూల శక్తులను ఇంట్లోకి ఆహ్వానించినట్లే. పితృదేవతల ప్రీతి కోసం నువ్వులు, గుమ్మడికాయ దానంగా ఇవ్వడం చాలా మంచిదండి. శని దోషాలు తొలగించుకోవడం కోసం ఈరోజు నూనె దానం చేయటం చాలా మంచిది. ఈరోజు చేసే అన్నదానం, వస్త్రదానం విశేష ఫలితాలను కలిగిస్తుందండి.